గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో వీడియోని అయితే లైక్ చేసి టైప్ చేయండి, ఓకేనా. సో ఇది నేను మిమ్మల్ని అడగాల్సింది ఫస్ట్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద వీడియో, సిపికెట్ రిజల్ట్స్ ఎప్పుడు అన్న, ర్యాంక్ కార్డ్ వచ్చింది కదా, మరి ఇన్వాలిడ్ హాల్ టికెట్ నెంబర్ అని చూపిస్తుంది. ఎన్ని మెసేజ్లు అసలు! ఇన్వాలిడ్ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ అయితే లేదు. ఇన్వాలిడ్ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ అయితే లేదు. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇది ఎవరికి స్టార్ట్ అయింది? నేను మీ అందరికీ చెప్పేది ఒకటే అండి, ప్లీజ్. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా మెసేజ్లు వాట్సాప్లలో, చాలా కామెంట్స్ ఇన్వాలిడ్ హాల్ టికెట్ నెంబర్ వస్తుంది అని. వీడియోస్ అనేది కరెక్ట్గా ఫాలో అవ్వండి. సరే, నేను పెట్టిన వీడియోస్ డైలీ 1, 2, 3 పెడతా. మీరు అట్లీస్ట్ ఫాస్ట్ మోషన్లో పెట్టినవి చూడుది. మీ సిపికెట్ అయిపోయేంత వరకు ఒక 1 మంత్ వరకు అన్న ఛానల్ని ఫాలో కాదు డైలీ. అసలు ఏం వీడియోలు పెడుతుండు, అసలు ఓపెన్ చేసి ఒకసారి ఫాస్ట్ మోషన్లో పెట్టుకున్నా చూడండి, 2 weeks పెట్టుకొని మీకు అర్థమైపోతుంది. రిజల్ట్స్ అనేవి ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వాళ్ళకి వచ్చినాయి. ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అంటే ఏంది అని కూడా కొంతమందికి తెలియదు. ఇంటర్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఇంటర్ అయిపోయిన వాళ్ళు డిగ్రీ ప్లస్ పీజీ 5 సంవత్సరాలకు సిపికెట్ రాస్తారు. సిపికెట్ రాష్ట్రాలు ఓన్లీ డిగ్రీ అయిపోయిన వాళ్ళే కాదు, ఇంటర్ అయిపోయిన వాళ్ళు కూడా రాసుకోవచ్చు. డిగ్రీ ప్లస్ పీజీ 5 సంవత్సరాలు క్యాంపస్లోనే ఉంటారు వాళ్ళు, ఓకే. సో వాళ్ళు సిపికెట్ రాస్తారు. డిగ్రీ అయిపోయిన వాళ్ళు కూడా సిపికెట్ రాస్తారు. రిజల్ట్స్ అనేవి వాళ్ళకు వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళు కొన్ని వందల మందే ఉంటారు, మన లెక్క 1000 మంది ఉండరు, ఓకే. ఇంటర్ అయిపోయిన వాళ్ళు కొన్ని వందల మందే ఉంటారు. ఇప్పుడు ఈ సిపికెట్ రాసిన వాళ్ళు ఆ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అంటారు. డిగ్రీ ప్లస్ పీజీ 5 years, అందులో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, ఇంటిగ్రేటెడ్ బయోటెక్నాలజీ, ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్ 4 కోర్సులు ఉంటాయి అన్నట్టు. సో ఈ కోర్సులలో చేరితే వాళ్ళు ఇంటర్ అయిపోయినాక డిగ్రీ ప్లస్ పీజీ 5 సంవత్సరాలు క్యాంపస్లో ఉంటారు, ఓకేనా. క్లియర్ కదా? వాళ్ళకి సంబంధించిన సిపికెట్ రిజల్ట్స్ వచ్చినాయి, వాళ్ళకి ర్యాంక్ కార్డులు వచ్చినాయి. అర్థమైందా? నువ్వు డిగ్రీ అయిపోయినాక ఎంఈఏ కోసమో, ఎంకామ్ కోసమో, ఎంఎస్సీ కోసమో, ఎంఎస్డబ్ల్యూ కోసమో, ఎంటీఎం కోసమో, ఎంహెచ్ఆర్ఎం కోసమో పీజీ రాసి ఉంటే నీకు రిజల్ట్స్ రాలే. నీకు ఎట్లా వస్తుంది? హాల్ టికెట్ ఎంటర్ చేసి అవన్నీ ఎంటర్ చేసి డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ కొడితే ఇన్వాలిడే వస్తుంది. బికాస్ యువర్ రిజల్ట్స్ నాట్ యెట్ డిక్లేర్డ్. కొంచెం అది చూడండి, ఎన్ని వీడియోస్లలో చెప్పిన రిజల్ట్స్ రాలేదు. రిజల్ట్స్ వచ్చిన ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వాళ్ళకి డౌన్లోడ్ హాల్ టికెట్ క్లిక్ చేసి, డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ క్లిక్ చేసుకున్నారు, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు వాళ్ళు. రిజల్ట్స్ అనేవి వాళ్ళకి వచ్చినాయి. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కూడా అలా అయిపోయింది. నిన్న మొన్న 2 days టైం ఇచ్చారు, జస్ట్ 2 days ఇచ్చారు వాళ్ళకి సర్టిఫికేట్లు అప్లోడ్ చేసుకోనికి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో మార్చిలో రాసారు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్, ఓకేనా. సో ఇంటర్ మెమోలు వచ్చే ఉంటాయి వాళ్ళకి, ఇంటర్ టీసీలు వచ్చే ఉంటాయి, వాళ్ళ సర్టిఫికేట్లు 2 days టైం ఇచ్చారు. అంటే అంత తక్కువ మంది ఉన్నారు కాబట్టి జస్ట్ 2 రోజులు టైం ఇచ్చారు. నిన్న మొన్న అయిపోయింది. నిన్నటితో లాస్ట్ డేట్ కంప్లీట్ అయ్యారు వాళ్ళకి సర్టిఫికేషన్ వెరిఫికేషన్. సర్టిఫికేట్లన్నీ అప్లోడ్ చేసుకున్నారు, అప్రూవ్ కూడా అయిపోయినాయి సగం మంది. ఈరోజు ఒక్కరోజు గ్యాప్ ఉంది. ఇక రేపు ఎల్లుండి వెబ్ ఆప్షన్స్ వాళ్ళకి 2 days. సెప్టెంబర్ 1కో 2కో సీట్ అలాట్మెంట్ ఉంది వాళ్ళకి. అది వాళ్ళ ప్రాసెస్ నడుస్తుంది. ఇంటిగ్రేటెడ్, మళ్ళీ చెప్తున్నా, ఇంటర్ అయిపోయిన వాళ్ళకి 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వాళ్ళకి రిజల్ట్స్ వచ్చినాయి. ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ నిన్న మొన్న అయిపోయింది. రేపు ఎల్లుండి వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో వాళ్ళకి సంబంధించింది. మళ్ళీ కామెంట్స్ వచ్చినాయి అనుకోండి, ఇక నేను ఏం రిప్లై కూడా ఇయ్యా. నేను డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ క్లిక్ చేస్తే ఇన్వాలిడ్ డీటెయిల్స్ వస్తున్నాయి అన్న అని మళ్ళీ కామెంట్ పెడతారు. ఈ వీడియో పెట్టిన తర్వాత కూడా ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. చెప్పిందే మళ్ళీ చెప్పిన తర్వాత కూడా మీరు మళ్ళీ అన్న ఇన్వాలిడ్ డీటెయిల్స్ వస్తున్నాయి, మా ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ అయితే లేదు అని వాట్సాప్లో వచ్చి మరీ మెసేజ్ చేస్తున్నారు. వాట్సాప్ నెంబర్ ఇచ్చింది ఎందుకు? నేను ఏదైనా ఇంపార్టెంట్ డౌట్ ఉంటే వీడియోలలో చెప్పండి, మీకు అర్థం కాదు ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి అని చెప్పిన. గుడ్ మార్నింగ్ అన్న, హాయ్ అన్న, హౌ ఆర్ యూ అన్న, ఇవి కూడా పెడతారు చాటింగ్ చేయనిక. చాలా మెసేజ్లు ఉన్నాయండి, 100 మెసేజ్లు పెండింగ్. హాయ్, గుడ్ మార్నింగ్, డౌట్ ఏందో డైరెక్ట్ డౌట్ మెసేజ్ చేయండి, వాయిస్ రికార్డ్ పెట్టి రిప్లై ఇస్తారు. రిప్లై రాకపోతే నన్ను అడుగుర్రి, డైరెక్ట్ ఫోన్ చేయరు. రిప్లై రాకపోతే మెసేజ్ పెట్టాక ఒక 1 day ఆగుర్రి, మీకు రిప్లై రాకపోతే ఆ నెంబర్కి డైరెక్ట్ ఫోన్ చేయండి, లిఫ్ట్ చేసి మాట్లాడతా. కంపల్సరీ రిప్లై వస్తుంది విత్ ఇన్ 24 hours. మీకు వాట్సాప్లో మీ డౌట్ ఏందో మెసేజ్ పెట్టుర్రి, ఓకేనా. 8886009724 వాట్సాప్ నెంబర్. వాట్సాప్లో మెసేజ్ పెట్టి ఒక 24 hours వెయిట్ చేసి రిప్లై రాకపోతే డైరెక్ట్ ఫోన్ చేసి అడుగురు, అన్న రిప్లై రాలేదని. నేను కంపల్సరీ ఆన్సర్ చేస్తా. సో ఇది అన్నట్టు ముచ్చట, ఓకేనా. ఇప్పుడు ఈ బోర్డు మీద ఏం చేస్తానంటే, సిపికెట్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయంటే అలాగే రేపు ఎల్లుండి వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి. నిన్న మొన్న సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయింది. సో ఈ రోజు వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసి అందరికీ అప్రూవ్ చేస్తారు. రేపు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి కాబట్టి. సో వాళ్ళ పని మీద వాళ్ళు బిజీ ఉండడం వల్ల మీ రిజల్ట్స్ లేట్ అయ్యి ఉండొచ్చు. ఎవరైతే డిగ్రీ అయిపోయి పీజీ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంఎస్డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం, ఎంటీఎం అన్ని డిగ్రీ అయిపోయి పీజీ కోర్సెస్ అన్నిటికీ రిజల్ట్స్ ఒకటేసారి వస్తాయి. అవి ఎప్పుడు వస్తాయి అనేది ఏ న్యూస్ పేపర్లో అఫీషియల్ నోటీస్ రాలేదు. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా న్యూస్లో అఫీషియల్ నోటీస్ రిలీజ్ అయితే, ఏమైనా న్యూస్ పేపర్లో ఆర్టికల్ వస్తే, న్యూస్ ఆర్టికల్ కంపల్సరీ నాకు షేర్ చేయరు వాట్సాప్లో, నేను వీడియో చేస్తాను. నాకు ఏదైనా అప్డేట్ తెలిస్తే నేను కూడా తెలుస్తాను. సో ఈ పీజీ రిజల్ట్స్ రాలే మీకు, ఇంటిగ్రేటెడ్ వాళ్ళే వచ్చినాయి. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ రిజల్ట్స్ వచ్చినాయి, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయింది. టుమారో వెబ్ ఆప్షన్స్, ఓకే. టుమారో వెబ్ ఆప్షన్స్ ఇలా రాసింది, అది అదేం లేదు చూసుకోరు, ఓకేనా. సో ఇంటిగ్రేటెడ్ వాళ్ళే అయిపోయినాయి, రిజల్ట్స్ వచ్చినాయి, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయింది. వెబ్ ఆప్షన్స్ రేపు ఉన్నాయి, రేపు వెబ్ ఆప్షన్స్ రేపు ఎల్లుండి. అర్థమైంది కదా? సో
ఎవరెవరికైతే నేను ఇప్పుడు డౌన్లోడ్ ర్యాంక్ కార్డు ఇన్వాలిడ్ వస్తుందో వాళ్ళకి అర్థమైంది అనుకుంటే ఇంకా రిజల్ట్స్ రాలేదు మీ రిజల్ట్స్ వచ్చినాక నేనే వీడియో చేస్తాను. ఓకేనా? రిజల్ట్స్ వచ్చినాయి, డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ క్లిక్ చేసుకోండి అని. చాలామంది అడుగుతున్నారు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, నాకు కూడా తెలియదు. ఓకేనా? అప్డేట్ లేదు, న్యూస్ పేపర్లు లేదు, మెయిల్ రిప్లై లేదు, టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళకి తెలియదు, వెబ్సైట్ని ఫాలో అవ్వమంటున్నారు. ఇక నేను ఏడికి వెళ్ళి చెప్పాలి మీకు? ఇక కన్వీనర్ సార్కి ఫోన్ చేస్తేనేమో ఆయన మెసేజ్ పెడితే రిప్లై ఇయ్యాడు. ఇక ఏడికి వెళ్ళి చెప్పాలి ఇన్ఫర్మేషన్? నేను కూడా మీలాంటి స్టూడెంట్నే కదా, అయిపోయింది నాకు ఆఫ్కోర్స్ పీజీ. సో నేను కూడా మీలాంటి స్టూడెంట్, నేను ట్రై చేస్తున్నాను ఇన్ఫర్మేషన్ కోసం. అక్కడ దొరుకుతలేదు ఇన్ఫర్మేషన్. ఒక్క సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ నాకు వచ్చిన చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిందే, పక్క యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా అది. ఓకేనా? నేను ఎక్కడున్నా కూడా, ఏ నైట్ అయినా కూడా నాకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఆన్ ద స్పాట్లో వీడియో అప్లోడ్ చేస్తాను. నేను ఎక్కడున్నా సరే ఫోన్లో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను మీకోసం. సో వెయిట్ చేయండి. ర్యాంక్ కార్డ్స్ గురించి ఏమైనా అప్డేట్ వస్తే నేనే చెప్తా. మీకు ఏమైనా అప్డేట్ వస్తే 8886009724కి వాట్సాప్కి మెసేజ్ చేయండి, చూసుకొని నేను వీడియో చేస్తా. అండ్ ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత వితిన్ 4 days సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. మరి వాళ్ళకి 2 days ఇచ్చింది, ఇంటిగ్రేటెడ్ వాళ్ళకి సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి. మా పీజీ వాళ్ళకి ఎన్ని డేస్ ఇస్తారంటే, వాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి 2 days ఇచ్చింది. మీకు ఈజీగా ఒక వారం రోజులు టైం ఈజీ ఉంటుంది. ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ అస్సలు ఉండదు, మినిమం వారం ఇస్తాడు. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత 4 రోజులకి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయినాక ఒక వారం రోజులు టైం ఉంటుంది. అంటే రిజల్ట్స్ వచ్చినాక మీకు 10 రోజులు టైం ఉంటుంది. 10 రోజులలో అన్ని సర్టిఫికెట్స్ రెడీ చేసుకొని అప్లోడ్ చేసుకోండి. ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో గ్యాప్ సర్టిఫికేట్ అవసరం లేదు, మైగ్రేషన్ అవసరం లేదు. 10th మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో, టీసీ, 9th to డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్, ఓపెన్ డిగ్రీ, ఓపెన్ ఇంటర్, ఓపెన్ 10th చేసిన వాళ్ళు ఉంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమంటుంది. క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డు, ఇవన్నీ అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఏది లేకుండా నడవదు, అన్ని ఒరిజినల్స్ కంపల్సరీ ఉండాల్సిందే. డిగ్రీ లాంగ్ మెమోస్ లేకపోతే సెమిస్టర్ వైజ్ మెమోస్ ఉండాలి. అవి కూడా లేకపోతే ఆన్లైన్లో వచ్చిన రిజల్ట్స్ అన్నీ ఉండాలి. ఇక అవి కూడా లేకపోతే మీరు డైరెక్ట్ రిజెక్ట్ అయిపోతాయి. సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో వాళ్ళు చెక్ చేస్తారండి. మీరు సర్టిఫికేట్లు అప్లోడ్ చేసినా చెక్ చేస్తారు. అసలు మీరు డిగ్రీ పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా నాకు తెలియదు, మీకు తెలియదు, వాళ్ళకి తెలియదు. సరే మీకు తెలుసు మీరు స్టూడెంట్ కాబట్టి పాస్ అయ్యారని, వాళ్ళకి తెలియాలి కదా. అందుకే సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో డిగ్రీ సెమిస్టర్ వైజ్ మెమోస్ అని అప్లోడ్ చేస్తే ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, 4th, 5th, 6th, బీటెక్ వాళ్ళకి 8 సెమ్లు ఉంటాయి, 4 ఏళ్ళు కాబట్టి. 3 సంవత్సరాల డిగ్రీ కాబట్టి 6 సెమ్లు ఉంటాయి. అన్ని మెమోలు అప్లోడ్ చేయాలి. సప్లీ మెమోలు, రెగ్యులర్ మెమోలు అన్నీ. సప్లీ వాళ్ళకు ఒక్కొక్కరికి 7, 8, 9 మెమోలు ఉంటాయి. ఎన్ని మెమోలు ఉంటే అన్ని మెమోలు అప్లోడ్ చేయాలి. అట్లీస్ట్ ఆన్లైన్ ప్రింట్ అన్న అప్లోడ్ చేయాలి. అప్పుడు వాళ్ళు చెక్ చేసి ఓకే ఈ పర్టికులర్ స్టూడెంట్ డిగ్రీ పాస్ అయ్యిండు అని, ఎలిజిబిలిటీ ఉంది అని అప్రూవ్ చేస్తారు. తర్వాత వెబ్ ఆప్షన్స్కి లాగిన్ అయితే ఆటోమేటికల్లీ వస్తుంది. మీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోతే దాని మీనింగ్ ఏంది? మీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయింది, అప్రూవ్ అయింది అంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది, మీ డిగ్రీ పాస్ అయ్యారు, మీకు అన్ని కరెక్ట్ ఉన్నాయి సర్టిఫికేట్లు అన్నట్టు. తర్వాత వెబ్ ఆప్షన్స్ ఉంటుంది, అలాట్మెంట్ అవుతుంది. సర్టిఫికేట్లు సక్కా లేకపోతే ఫస్ట్ స్టేజ్లో రిజెక్ట్ అయిపోతారు. సో మేక్ ష్యూర్ బీ రెడీ విత్ ఆల్ యువర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. ఓకే, స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత వితిన్ 4 days స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినాక ఫస్ట్ డేనే మీరు అందరూ సర్టిఫికేట్లు అప్లోడ్ చేసుకోవాలి. అండ్ ఐ విల్ డెఫినెట్లీ మేక్ ఎ వీడియో హౌ టు అప్లోడ్ సర్టిఫికేట్స్ ఇన్ ద సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఇన్ ద మొబైల్ ఇట్ సెల్ఫ్. మొబైల్లోనే ఎట్లా అప్లోడ్ చేయాలి అని నేను వీడియో చేస్తాను కంపల్సరీ. ఆ వీడియో చూసి ప్రతి డాక్యుమెంట్ని ఉండాలి. జూమ్ చేసినా కూడా బ్లర్ కావద్దు. మీ పేరు ఏదైనా నెంబర్ సర్టిఫికేట్లో జూమ్ చేస్తే కూడా హాల్ టికెట్ నెంబర్లు, పేర్లు బ్లర్ కావద్దు. అట్లా నీట్గా స్కాన్ చేసుకోవాలి. డాక్యుమెంట్ స్కానర్ ఉంటుంది ప్లేస్టోర్లో, డౌన్లోడ్ చేసుకోవాలి. సో జూమ్ చేసిన బ్లర్ కాకుండా ఉంటే అప్లోడ్ చేస్తే అయిపోతుంది. నేను నా సర్టిఫికేషన్ వెరిఫికేషన్, నేను సిపికెట్ అప్లికేషన్, సర్టిఫికేషన్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ అన్ని మొబైల్లోనే చేసిన నేను. వెరీ సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఓకేనా? అది స్టార్ట్ అయిన తర్వాత వీడియో చేస్తా. ఓకే, సో ఎవరన్నా ఒక స్టూడెంట్ నాకు కొంచెం ఆ డీటెయిల్స్ పంపితే, నేను వాళ్ళ సర్టిఫికేట్లు పంపితే నేను వాళ్ళ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసి సబ్మిట్ చేస్తా. దాన్ని వీడియో లెక్క తీసి పెడతా. యాజ్ ఆఫ్ నౌ ఒక్క స్టూడెంట్ కూడా లేరు ప్రజెంట్. వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అన్ని నాకు లేవు కదా. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత సర్టిఫికేషన్ వెరిఫికేషన్ నాది చెయ్యండి అని నాకు చెప్తే, నాకు ఒకవేళ ఫ్రీగా ఉంటే నేను చేస్తా. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ మీ సర్టిఫికేట్ నాకు పంపితే నేను సబ్మిట్ చేస్తా. నాకు ఒక వీడియో కూడా అవుతుంది. ఆ వీడియో మన సబ్స్క్రైబర్లకు కూడా యూజ్ అవుతుంది. అది ఫస్ట్ డేనే. సో ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. ఇఫ్ ఇన్ కేస్ నా దగ్గర ఎవరి స్టూడెంట్ డీటెయిల్స్ లేకపోతే అప్పుడు నేను వీడియో చేసి పెడతా. అప్పుడు ఏం కాదు. మ్యాక్సిమం కొంతమంది ఉన్నారు నాకు కాంటాక్ట్లో, మా సిస్టర్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళకి సంబంధించినవి ఉన్నాయి నా దగ్గర సర్టిఫికేట్స్. వాళ్ళకి చేస్తే మ్యాక్సిమం వీడియో చేసి పెడతా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అప్పుడు, అది స్టార్ట్ అయిన తర్వాత. సో ఇది ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, బీ రెడీ విత్ ఆల్ యువర్ సర్టిఫికేట్స్. నేను మీకోసమే ఇంత కష్టపడి వీడియోలు చేస్తున్నా డైలీ. మీరు కొంచెం అర్థం చేసుకోండి. ఊకే వాట్సాప్లలో మెసేజ్ చేయకుండా కొంచెం వీడియోలు చూడండి. మీ గ్యాప్ సర్టిఫికేట్ కావాలన్నా గ్యాప్ సర్టిఫికేట్ గురించి వీడియో ఉంటుంది. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కావాలన్నా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఏమేమి సర్టిఫికేట్లు కావాలన్నా వీడియో చేసిన 10,000 మంది చూసారు. మళ్ళీ వాట్సాప్లో వచ్చి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ గురించి ఏమేం కావాలన్నా అని అడుగుతారు. యూట్యూబ్లో ఉంది కదా వీడియో, ఆ లింక్ కాపీ చేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసి పర్సన్కి పంపాలి వాట్సాప్లో. నేను యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి ఒకసారి, స్క్రోల్ చేస్తే అన్ని వీడియోలు కనిపిస్తాయి. అందులో కూడా దొరకకపోతే మీకు ఇన్ఫర్మేషన్ నాకు వాట్సాప్లో కంపల్సరీ మెసేజ్ చేయండి. ఐ డెఫినెట్లీ రిప్లై టు ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ కమెంట్, సింగిల్ మెసేజ్ ఇన్ ద వాట్సాప్. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, వెయిట్ చేయండి పేషెన్సీ తోటి.
ఆ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వల్ల కొన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. ఇక రేపు వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి, వాళ్ళ గురించి వాళ్ళ మెసేజ్లకు రిప్లై ఇస్తున్నా, వాళ్ళ కొంచెం ఇష్యూస్ ఉంటే క్లియర్ చేస్తున్నా. ఓకే, డిగ్రీ అయిపోయినాక పీజీ కోసం రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు వెయిట్ చేయండి. ఓకేనా, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్. Be ready with all your certificates. Don't miss first phase. Thank you so much.